నమస్తే అందరికీ. నేను మీ రమేష్‌ని. వెల్కమ్ టు ఆర్‌జేడీ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుకుంటా పోతూనే ఉంది. అయినప్పటికీ ఉస్మానియా విద్యార్థులకి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉస్మానియా విద్యార్థులే కాకుండా ఎవరైతే కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారికి గత ప్రభుత్వం అయితే మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వం గూడా ఏమైనా చేస్తదా అంటే ముఖం గూడా చాటని పరిస్థితి. అదే విధంగా ఒక నిరుద్యోగ వ్యక్తినైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 3 నెలల్లోనే ఎవరు ఇయ్యని విధంగా నేను రికార్డ్ బద్దలు కొట్టిన, 30,000 ఉద్యోగాలిచ్చిన, ఏ ప్రభుత్వం వల్ల చేత కాలేదని చెప్తున్నాడు. అదే విధంగా ఈరోజు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థులైతే నిరాహార దీక్షకు దిగడం జరిగింది. దానిపైన మీ స్పందనేంటిది? ఈరోజు హ్మ్. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటుందో, హ్మ్. నిరుద్యోగుల ప్రభుత్వం మాది ఇక్కడున్నటువంటిది ప్రజారంజక పరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. సరే, గత ప్రభుత్వాన్ని గురించి ఆలోచించినట్లయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటి ఇక్కడంటే నిరుద్యోగులను కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మేము వెనకాడడానికి అవకాశం లేదు. ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం కావాలని నిధులు, నియామకాల, ఉద్యోగాల పేరు మీద మాత్రమే తెలంగాణలో విద్యార్థులు, విద్యావంతులు చేసినటువంటి పోరాటంలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం నిర్మాణంలో భాగంగా బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మేము ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని సహకరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అలాంటి ప్రభుత్వం ఆ తర్వాత నిధులు, నియామకాలు కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి చేసినటువంటి తప్పిదాలను ఈ రోజు జరగొద్దు అనే ఈ రోజు విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ రోజు ప్రభుత్వం పోవాలి అని ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. మరి గతంలో ప్రజా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇక్కడ మనకు అంటే కేవలం నోటిఫికేషన్లు వేయకుండా ఎలక్షన్ల స్టంట్లో భాగంగా మాత్రం నోటిఫికేషన్లు వేసినటువంటి జరిగింది వాస్తవం. కానీ ఆ యొక్క నోటిఫికేషన్లలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతున్నాయో వాటిని పరిశీలించకుండా కేవలం ఎలక్షన్ల స్టంటు భాగంగా మాత్రమే నిర్వహించిందిగా మేము భావించడం జరిగింది. సరే, ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటుందో ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతుంది, కానీ అది నోటిఫికేషన్లకు నింపినటువంటి ప్రభుత్వంగా మేము తీసుకోవట్లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నిరుద్యోగుల తరపున మేము ఇచ్చేటువంటి మనవి ఏంది అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయండి. ఆ విద్యా వ్యవస్థతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నట్టు 30,000 ఉద్యోగాల భర్తీ మీది కాదు సార్. మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ఎట్లా ఒప్పుకుంటున్నాం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మనం రిప్లై చేసుకుంటాను. అది ఏ విధంగా చేస్తున్నాము అంటే సార్, గతంలో జరిగినటువంటి తప్పిదాలను మేము రెక్టిఫికేషన్ చేసి ఈ రోజు ఉన్నటువంటి గురుకుల నియామకాలు ఆర్జెంటల్ విధానం తీసుకురావడం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ పెంచడం కావచ్చు, గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచడం కావచ్చు, ఈ రేపు మాపు జరగబోయే గ్రూప్ 2 ఉద్యోగ అవకాశాలు కావచ్చు, టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేసేటువంటి విధానం కావచ్చు, దాన్ని మేము ఈ రోజు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు జరగబోయేటువంటి డిఎస్సిలో పీఈటీలు కావచ్చు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు కావచ్చు, మిగిలినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి ఇంకా మనకు కావాల్సినటువంటి అంశాన్ని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం మీద కూడా ఉంది సార్. ఆ రోజు చేసినటువంటి వాగ్దానం మేరకు చేయకుండా ఈ రోజు కేవలం మేము ఉద్యోగాలు మాత్రమే రింపుతున్నాం అనేటువంటి ఒక అపోహలో మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుంది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మీరే చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వాల విధంగా నిరంకుశ ధోరణి కావచ్చు, మరి పేద ప్రజల కడుపు కొట్టి విద్యార్థుల యొక్క కడుపు కొట్టే విధంగా కాకుండా రాబోయేటువంటి ఉద్యోగ అవకాశాలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్‌జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున అయితే మా తరపున అయితే మీకు చెప్తున్నాము. గతంలో ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినామని ఏదైతే కేసీఆర్ చెప్పిన ముచ్చట ఏదైతే ఉందో మంది పిల్లల్ని పట్టుకొని మా పిల్లల్ని చెప్పుకొని సంకలు గుద్దుకోవడం కరెక్ట్ అయితే కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు నోటిఫికేషన్లు వేయాలనుకుంటే ఏదైతే ఆ 30,000 ఉద్యోగాలు ఉన్నాయో అది గతంలోనే వదిలేసి మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిన 2,00,000 ఉద్యోగాలను మళ్ళీ రీఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే యువత సంఖ్య ప్రపంచంలోనే ఎక్కువ ఉన్న యువత సంఖ్య భారతదేశం, అందులో తెలంగాణ మొదటి స్థానంలోనే ఉంది. అటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు విద్యార్థులందరూ ఏకమయ్యి ధర్నాలు చేస్తున్నా కూడా ముఖం చాటనీయకుండా దూరం దూరం తిరుగుకుంటూ నిజాం ప్యాలెస్‌లో పడుకోవడం కూడా కరెక్ట్ కాదు. సభలెక్కి సవాలు విసరడం కూడా కరెక్ట్ కాదని నా ఛానల్ తరపున అయితే విద్యార్థులు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను.